ఓం శ్రీ సూక్తం. వేదాలలోను పురాణాలలోను కానవచ్చే మహాలక్ష్మి స్తుతుల సంకలనమే శ్రీ సూక్తం. దక్షిణ దేశంలో ఇది బాగా బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందనే విశ్వాసంతో దీనిని పారాయణ చేస్తారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. జాతవేద ఓ అగ్నిదేవ హిరణ్యవర్ణాం సువర్ణ కాంతి గలది, హరిణీం విష్ణుపత్ని లేదా పసుపు ఛాయ గలది, సువర్ణ రజతస్రజాం బంగారు మరియు వెండి పుష్ప హారాలను అలంకరించుకొన్నది, చంద్రాం చంద్రుణ్ణి పోలినది, హిరణ్మయీం బంగారు మయమైనది, లక్ష్మీ మహాలక్ష్మిని మే నా నిమిత్తం ఆవహ ఆహ్వానించు. ఓ అగ్నిదేవ మేలిమి బంగారు ఛాయగలది, విష్ణుపత్ని బంగారు మరియు వెండి పుష్ప హారాలను అలంకరించుకున్నది, చంద్రుని వలె మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించునది అయినట్టి మహాలక్ష్మిని నా నిమిత్తం ఆవాహన గావించు, ఆహ్వానించు. తాం మా ఆవహ జాతవేదో లక్ష్మీమన పగామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. జాతవేద ఓ అగ్నిదేవ అనుపగామిని వెళ్ళిపోనటువంటి వీడిపోనటువంటి తాం ఆ లక్ష్మీ మహాలక్ష్మిని మే నా నిమిత్తం ఆవహ ఆహ్వానించు. యస్యాం ఎవరు ఆహ్వానంపై అహం నేను హిరణ్యం బంగారం గాం గోవులు అశ్వం గుర్రాలు పురుషాన్ బంధువులను విందేయం ప్రాప్తించుకుంటానో. ఓ అగ్నిదేవ ఎవరి కృపా కటాక్షంతో నేను బంగారము గోవులు గుర్రాలు మరియు బంధువులను సంప్రాప్తించుకుంటానో ఆ మహాలక్ష్మిని నా నిమిత్తం ఆవాహన గావించు, ఆహ్వానించు. ఆమె నన్ను వీడిపోనట్లు చూడు. అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. అశ్వపూర్వాం ముందు గుర్రాలతో, రథమధ్యాం నడుమన రథాలతో, అస్తినాద ప్రబోధిని ఏనుగుల యొక్క ఘీంకారములతో మేల్కొల్పబడినది, శ్రియం దేవి శ్రీదేవిని ఉపహ్వయే ప్రార్థిస్తున్నాను. శ్రీదేవి మా నన్ను జుషతాం సంతోషపరుచుగాక. నేను శ్రీదేవిని ప్రార్థిస్తున్నాను. ఎవరు కదులుతుంటే ముందు గుర్రాలు మరియు రథాలు వస్తూ తన శోభను తెలియజేయునో, ఎవరిని ఏనుగుల యొక్క గీంకారములు మేలుకొలుపునో ఆ శ్రీదేవి నన్ను సంతోషపరుచుగాక. కాం సోస్మితాం హిరణ్య ప్రాకారమార్దాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామి ఓపహ్వయే శ్రియం. కాం ఆనంద స్వరూపిణి, సోస్మితాం చిరుధర ఆసంతో, హిరణ్య ప్రాకారాం బంగారు కోటలో వసించున్నది, ఆర్దాం కరుణాస్వరూపిణి, జ్వలంతీం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది, తృప్తాం తృప్తి పొందినది, తర్పయంతీం తృప్తిని ప్రసాదించున్నది, పద్మే పద్మములో అంటే హృదయ పద్మములో, స్థితాం శాశ్వతంగా నిలిచేది,
పద్మవర్ణాం పద్మము యొక్క ఛాయ కలది, తాం శ్రియం ఆ శ్రీదేవిని, ఇహ ఇక్కడ, ఉపహ్వయే ప్రార్థిస్తున్నాను. ఆనంద స్వరూపిణి చిరుధర ఆసంతో బంగారు ఛాయ కలది మరియు బంగారు కోటలో వసించున్నది, కరుణాస్వరూపిణి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది, తృప్తిని పొందినది మరియు తృప్తిని ప్రసాదించున్నది, భక్తుల హృదయ పద్మాలనే తన శాశ్వత పదముగా చేసుకున్నది, పద్మము వంటి ఛాయ కలది అయిన శ్రీదేవిని ప్రార్థిస్తున్నాను. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మిర్మే నశ్యతాం త్వాం వృణే. ప్రభాసాం సముజ్వలమైన, చంద్రాం చంద్రుని వలె, లోకే లోకములో, యశసా కీర్తితో, జ్వలంతీం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది, దేవజుష్టాం దేవతలచే పూజింపబడునది, ఉదారాం కరుణాస్వరూపిణి, పద్మినీం పద్మములో వసించున్నది, ఈం మోక్షస్వరూపిణి, తాం శ్రియం ఆ శ్రీదేవిని, అహం నేను, శరణం ప్రపద్యే శరణు జొచ్చుచున్నాను, మే నా యొక్క, అలక్ష్మీ దారిద్ర్యం, నశ్యతాం నశించుగాక, త్వాం నిన్ను, వృణే అర్థిస్తున్నాను. చంద్రుని వలె సముజ్వలమైనది, తన కీర్తి చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశించున్నది, దేవతలచే పూజింపబడునది, దయాస్వరూపిణి పద్మములో వసించున్నది, మోక్షస్వరూపిణి అయిన శ్రీదేవిని, శ్రీ మహాలక్ష్మిని శరణుజొచ్చుచున్నాను. నా దారిద్ర్యము నశించాలని నిన్ను అర్థిస్తున్నాను. ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవః వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఆదిత్యవర్ణే సూర్యుని ప్రకాశము కలది, బిల్వః వృక్షః బిల్వవృక్షము మారేడు చెట్టు, వనస్పతి వనానికి అధిపతి అయిన, తవ నీ యొక్క, తపసః తపస్సు నుంచి, అధిజాతః ఉద్భవించింది, హతః మరియు, తస్య దాని, ఫలాని ఫలాలు, తపసా తపస్సును, మా నా, నుదంతు నాశనం చేయును లేదా ఉత్తేజపరుచును, యాహ ఏది, అంతరాహ లోపల, చ మరియు, యాహ ఏది, బాహ్యః బయట, అలక్ష్మీ దారిద్ర్యం. సూర్యుని వంటి ప్రకాశం కలదానా, వనానికి అధిపతి అయిన బిల్వవృక్షం నీ తపోమహిమచే ఉద్భవించింది, దాని ఫలాలు నా తపస్సును ఉత్తేజితం చేసి అజ్ఞానమనే లోపలి ఆటంకాన్ని, అమంగళకరమైన బాహ్య ఆటంకాన్ని నాశనం చేయుగాక. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. దేవసఖః దేవతలకు మిత్రుడు కుబేరుడు, కీర్తి కీర్తి, చ మరియు, మణినా సహ మనులతో కూడి ఐశ్వర్యంతో, మాం నాపై, ఉపైతు చేరుకొని, అస్మిన్ ఇది, రాష్ట్రే దేశంలో, ప్రాదుర్భూతః అస్మి నేను జన్మించాను, మే నాకై, కీర్తిం కీర్తిని, బుద్ధిం ఐశ్వర్యాన్ని, దదాతు ప్రసాదించుగాక. దేవతలకు మిత్రుడు కుబేరుడు నాపై కీర్తిని మరియు ఐశ్వర్యాలను కురిపించుగాక. నేను ఈ దేశంలో జన్మించాను, నాకు మరియు ఈ దేశమునకు కీర్తిని ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిం అసమృద్ధిం చ సర్వా నిన్నుదమే గృహాత్. క్షుత్ పిపాసామలాం ఆకలి దప్పికలచే కృషింపజేయునది,
అలక్ష్మీం దారిద్ర్యం, జ్యేష్ఠాం లక్ష్మీదేవి యొక్క అక్క అయిన జ్యేష్ఠ, అహం నేను, నాశయామి నాశనం చేస్తాను, అభూతిం అభాగ్యాన్ని, చ మరియు అసమృద్ధిం వృద్ధి చెందకుండా ఉండుట, సర్వాన్ సమస్తాన్ని, మే నా గృహాత్ గృహము నుంచి, నిర్నుద నిర్మూలించు. శ్రీదేవి కంటే ముందు జన్మించినది, ఆకలి దప్పికలతో కృషింపజేయునది, అభాగ్యానికి అసమృద్ధిత్వానికి చిహ్నమైన అలక్ష్మిని నేను నాశనము చేయదలుచుకున్నాను. నీవు దయచేసి వీటిని నా గృహము నుండి నిర్మూలించు. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. గంధద్వారాం సుగంధానికి ఆలవాలమైనది, దురాదర్శాం జయింప వీలు కానిది, నిత్యపుష్టాం సర్వదా పుష్కలమైనది, కరీషిణీం దేవతా గజములచే పూజింపబడినది, సర్వభూతానాం సకల జీవుల ఈశ్వరీగుం నాయకురాలైనది, తాం శ్రియం ఆ శ్రీదేవిని, ఇహ ఇక్కడే, ఉపహయే ప్రార్థిస్తున్నాను. సుగంధానికి ఆలవాలమైనది, జయింప వీలు కానిది, సర్వదా పుష్కలమైన పాడి మరియు పశు సంపదలకు చిహ్నంగా నిలుచున్నది, దేవతా గజములచే పూజింపబడినది, సకల జీవరాశులను పాలించునదైన శ్రీదేవిని నేను ప్రార్థిస్తున్నాను. మనసః కామమాకూతిం వాచః సత్యమషీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శయతాం యశః. మనసః మనస్సున కలిగే కామం కోరికలు, ఆకూతిం ఆలోచన, వాచః వాక్కులో సత్యం సత్యాన్ని, పశూనాం పశువుల యొక్క, అన్నస్య ఆహారము యొక్క, రూపం వస్తువు, అషీమహి మాకు లభించుగాక, మయి నాలో, శ్రీః సంపద, యశః కీర్తి, శ్రీయతాం నిలుచుగాక. మనసులో పుట్టే కోరికలు సంపూర్ణమవుగాక, నా ఆలోచనలు ఆచరణ యోగ్యమవుగాక, నా వాక్కు సత్యమునే కలిగియుండుగాక, పశువుల నుంచి లభించిన ఆహార పదార్థాల చేత కలిగే ఆనందం మాకు లభించుగాక, నాలో సంపద మరియు కీర్తి నిలుచుగాక. తరువాతి భాగంలో మిగిలిన శ్లోకాలను చూద్దాము. చాలా శక్తివంతమైనవి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.